హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో వచ్చేసాం. సమ్మర్ వస్తే అందరూ మంచిగా ఏసీ కూలర్ ఆన్ చేసుకొని కూర్చుంటారు, కానీ మాకు మాత్రం చేపలు పట్టాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అలా నాన్నతో కలిసి ఫిషెస్ పట్టనీకి వెళ్ళాం. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అందులోనే ఫిషెస్ పట్టనీకి తీసుకొచ్చారు నాన్న. కానీ అందులో డక్స్ ఉన్నాయని వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నారు. నాన్న మంచిగానే దిగిండు కిందికి. మాకెలా దిగాలో అర్థం కాలేదు. జారినామంటే కిందున్న నూతిలో పడతాం. ఇక్కడ నాన్న కన్నయ్యని కిందికి దించేశాడు. వాడు దిగాడో లేదో, వాడికి కావాల్సినవి కనిపించాయి. చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయంట. అక్కడ నుండి అస్సలు కదలలేదు. నెక్స్ట్ మనం దీనిపై నుండి ర్యాంప్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎండాకాలం ఎర్రలు దొరకడం చాలా కష్టం, కానీ నాన్న వెతకంగా కొన్ని ఎర్రలు దొరికినాయి. ఇక్కడ చూసారా, మా అక్క కొడుకు ఎర్ర కనిపించగానే ఎలా పట్టుకుంటుండో. ఎర్రలంటే వాడికి అసలు భయమే లేదు. ఇలా లావుగా ఉన్న ఎర్రలకి మాత్రమే చేపలు పడతాయంట నాన్న చెప్పారు. దొరికిన కొన్ని ఎర్రల్ని ఇలా మట్టిలో వేసుకొని స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ నాన్న కొరమేన్ చేప కోసం చిన్న చేపను ఎర్రగా వేస్తుండు. మోస్ట్లీ కొరమేన్ చేపలు చిన్న చేపలకే పడతాయంట. మేము రాగానే కొరమేన్ చేపలు కనిపించాయి. నాన్న వెంటనే కొరమేన్ గాలం తీసి వేసిండు. ఆ డక్ తప్పిపోయిందనుకుంటా, పాపం ఒక్కటే తిరుగుతుంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఎక్కడ చల్లగా ఉంటే పాములు అక్కడే పడుకుంటాయి. ఇక్కడ నాన్న ఒక బురక చేపని పట్టిండు. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ దాంట్లో ముళ్ళులు మాత్రం చాలా ఉంటాయి. ఈ బురక చేపను తీసే గ్యాప్లోనే కొరమేన్ చేప కూడా పడింది. ఈ క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది కన్నయ్యకి ఫిషెస్ అంటే ఎంత ఇష్టమో. చువ్వ తీయాలి. గుంజుడు నాయన ఇద్దరం గుంజేసిన కొరమే చేప. కొరమేనంట. ఏంటి నాన్న? ఇక్కడ కొన్ని ఫిషెస్ పట్టుకున్నాం. దాని పక్కన బావిలో చాలా ఫిషెస్ ఉన్నాయని ఒక అన్నయ్య చెప్పారు. సరే అని పక్కన బావి దగ్గరికి వెళ్ళాం. ఫిషెస్ చాలానే కనిపిస్తున్నాయి, కానీ ఒక్కటి కూడా పడట్లేదు. ఇక్కడ ఒక 1 hour వెయిట్ చేసాం అనుకుంటా. ఒక్క ఫిష్ కూడా పడలేదు. మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసాం. ఈ బావి చెరువుకి దగ్గరలోనే ఉంది. ఎంత ఎండ కొడుతుందో చూసారా. ఎండ ఎంత కొట్టినా వ్యూ మాత్రం చాలా బాగుంది. నాన్న నాకు ఒక గాలం ఇచ్చి చూసుకోమన్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బెండు మునిగాక తీయమన్నారు. నేను గాలం వేసి చాలాసేపు వెయిట్ చేసా. ఇంకా నా గాలం బెండు మునగట్లేదని తీసి చూస్తే దొంగ ఫిషెస్ సైలెంట్గా వచ్చి నా ఎర్ర మొత్తం తినేసి వెళ్ళిపోయినాయి. ఇంతకీ బెండ్ అంటే ఏంటో తెలుసా? అక్కడ కనిపిస్తుంది కదా, వైట్ కలర్లో ఉంది, దాన్నే బెండ్ అంటారు. అది గాలం వైర్కి కడతారన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అమ్మయ్య, నేను ఒక ఫిష్ పట్టిన, చాలా హ్యాపీగా అనిపించింది. నాన్న నాకు మళ్ళీ ఎర్రని పెట్టించారు. సేమ్ ప్లేస్లో వేసిన. ఇలా వేయగానే అలా పడుతున్నాయి ఫిషెస్. చాలా బాగా అనిపించింది నాకైతే. బయటికి గుంజుతున్నప్పుడు గట్టిగా అనిపించింది. ఎంతో పెద్ద చేపే అనుకున్నా. తీరా తీసాక చూస్తే అరచేయంత కూడా లేదు. ఈ బావిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. వేసిన 3 గాలలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ పడుతున్నాయి. ఇక్కడ ఎండ మాత్రం మామూలుగా లేదు. నేను కన్నయ్య మంచిగా అంబ్రెల్లా పెట్టుకొని కూర్చున్నాను. డిఫరెంట్ చేప. ఇక్కడ కన్నయ్యకి కొంచెం స్విమ్మింగ్ నేర్పించి ఇంటికి వెళ్ళడానికి అన్నీ సర్దుకుంటున్నాము. మేము అన్నీ సైలెంట్గా సర్దుతుంటే ఇక్కడేదో సునామీ వచ్చినట్టు సౌండ్ చేస్తుంది. అలా ఇంటికి రిటర్న్ అయ్యాం. చాలా ఆకలేస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళి ఫుల్గా తినాలి. అసలు నడిచే ఓపిక కూడా లేదు. ఫుల్గా డీహైడ్రేట్ అయిపోయాం.
అలా మా తోటలో కొన్ని చెట్టు మీది పండ్లు తెంపుకొని తినుకుంటూ ఈత చెట్టు దగ్గరికి వెళ్ళాం. అక్కడ కొన్ని ఈత పళ్ళు తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాం. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తినాలి. ఊర్లో ఉంటే ఇలాంటివి చాలా ఫ్రెష్గా తినొచ్చు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.